తెలంగాణ ప్రజలకు శుభవార్త. తెలంగాణలో అభయహస్తం పథకంకి సంబంధించి 6 రకాల పథకాలకు దరఖాస్తుల స్వీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అప్లికేషన్ అయితే విడుదల చేసింది. ఈ అప్లికేషన్ మనకి ఇప్పుడు రా ప్రజలకైతే ఇవ్వడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి నోడల్ అధికారులను అయితే నియమించడం జరిగిందనమాట తెలంగాణ సర్కారు. దానికి సంబంధించి ఇప్పుడు మనం పూర్తి వివరాలు చూస్తున్నాం. అభయహస్తం దరఖాస్తుల స్వీకరణకు తెలంగాణ ప్రభుత్వం నోడల్ అధికారులను అయితే నియమించింది. ఉమ్మడి 10 జిల్లాలకు నోడల్ అధికారులు నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గారు ఉత్తర్వులు జారీ చేశారు. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహిస్తారన్నమాట. నిర్వహించి ఆయా జిల్లాల్లో ఆయా ప్రాంతాల్లో అంటే ఆయా పట్టణాలు కావచ్చు, గ్రామాలు కావచ్చు, ఆయా ప్రాంతాల్లో సభలు నిర్వహించి ప్రజలందరికీ కూడా అప్లికేషన్ అయితే ఇస్తారు. సో వారందరూ కూడా అప్లికేషన్ అయితే నింపడం జరుగుతుంది. సో వాళ్ళు నింపలేని పక్షులు అక్కడ అధికారులు నింపడం అయితే జరుగుతుంది. ఇక్కడ 10 మందిని ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి 10 మందిని అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిందనమాట. ఓన్లీ ఈ అప్లికేషన్ ఫార్మేట్ కంప్లీట్ అయితే చేయడానికి అనమాట. ఎక్కడ ఎలా జరుగుతున్నాయి ఏంటి ఎక్కడెక్కడ తప్పులొప్పులు లేకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా జరిగే విధంగా అన్ని పథకాలకు సంబంధించి అర్హులందరినీ కూడా తీసుకునేందుకు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం 10 మందిని అయితే నియమించింది. సో ఇలాగే ఈ పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఈ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతాను.